వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. ఇదే క్రమంలో ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. పెద్ది సందడి, రామోజీ ఫిలిం సిటీలో పెద్ది సందడి అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. కీలక సన్నివేశాల చిత్రీకరణలో పెద్ది సినిమా చకాచకా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ తో పాటుగా ఇతర తారాగణంపై ఓ వేడుక నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ ని తీర్చిదిద్దారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ చిత్రం ఇది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. పృథ్వీ సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం కోసం శారీరకంగా ప్రత్యేకంగా సంసిద్ధమయ్యారు రామ్ చరణ్. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు. సో ఇది పెద్దికి సంబంధించిన తాజా అప్డేట్. ఆల్రెడీ మాకు తెలుసు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి ఆ సెట్ లో చేస్తున్నారు. అయితే ఇది ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక పీరియాడిక్ సినిమాగా ఇది మన ముందుకు వస్తుంది. దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ క్రమంలో దీని మీద ఈ యొక్క సినిమా కోసమే ప్రత్యేకించి తన బాడీని బిల్డ్ చేసుకున్నాడు రామ్ చరణ్. గతంలో కూడా మనం చూసాం ఏ విధంగా తను జిమ్లో ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు. సో ఒక షెడ్యూల్లో ఒక గెటప్లో, ఇంకో షెడ్యూల్లో ఇంకో గెటప్లో ఉండటం వల్ల ఆ సెకండ్ గెటప్కు సంబంధించి చాలా బాడీ దృఢంగా ఉండాలనేటువంటి ఇంటెన్షన్ తోటి చాలా కసరత్తులు అయితే చేశారు రామ్ చరణ్. చాలా కష్టపడి ఈ సినిమా చేస్తున్నారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, ఒకటి బుచ్చిబాబు ఎంత పర్ఫెక్ట్గా అవుట్పుట్ తీసుకుంటాడు అనేది ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్కి ఒక సక్సెస్ అనేది చాలా అవసరం. రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే RRR తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత హిట్స్ లేవు. వచ్చేటువంటి 2 సినిమాలు కూడా చాలా ఘోరమైన పరాజయాన్ని మనం చూసాం. ఒకటి చిరంజీవితో కలిసి నటించేటువంటి సినిమా, అలానే రెండవ సినిమా వచ్చేసి మనం చూసాం శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్, ఆచార్య 2 కూడా నిరాశపరిచాయి అభిమానుల్ని. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే రామ్ చరణ్ కూడా చాలా ఎక్కువ దీని మీద శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా హిట్ చేసేటువంటి పనిలో భాగంగా ఉన్నారు. దీనికి చాలా రిస్క్ షాట్స్ కూడా తీస్తున్నారట. గతంలో గూండా అనే సినిమాలో చిరంజీవి గారు నడిచే ట్రైన్ కింద నుంచి ఒక బోగి నుంచి ఇంకో బోగిలో పోయే సీన్ చేయడం అనేది అప్పుడు అందరు కూడా చూసేటప్పుడు రోమాలు నిక్కబడుచుకున్నాయి. అందరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో. అలాంటి ఒక ట్రైన్ ఎపిసోడ్ని ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేస్తున్నారు. డూపు లేకుండా ఆయనే చేస్తున్నారు అనేది వార్త అయితే ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఇది కొంతమంది అయితే ఆందోళనకు గురి చేస్తుంది. ఏమిటి ఇంత రిస్క్ షాట్స్ అవసరమా అనేసి కూడా చాలా మంది జాగ్రత్తలు చెప్తున్నారు రామ్ చరణ్కి. అప్పుడు కూడా చిరంజీవి చేసిన దానికి అప్పుడున్నటువంటి అగ్ర హీరోలు కూడా, ఒక హీరో ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా, చిన్న గాయమైనా కూడా మళ్ళీ మొత్తం టోటల్గా షూటింగ్ బ్రేక్ పడుతుంది కదా, మీకు కూడా ప్రాణాలకు కూడా హాని కదా అన్నా కూడా ఇటువంటి రిస్క్ షాట్స్ ఇలాంటివి చేసినప్పుడే అభిమానులు కానివ్వండి, సినిమా చూసే వాళ్ళు ఒక ఆనందానికి గురవుతారు. ఆ యొక్క పెట్టిన డబ్బులకి వాళ్ళు ఆనందపడాలంటే ఇటువంటి రిస్క్ సీన్స్ చేయాలని అప్పట్లో చిరంజీవి అన్నట్టు కూడా మనం విన్నాం. ఇది పెద్దికి సంబంధించి మళ్ళీ తండ్రి యొక్క నట వారసత్వాన్ని, అలానే ఆ యొక్క రిస్క్ షాట్స్ చేసేటువంటి ఇది, ఆ యొక్క దాని ఏమంటే ఇన్వాల్వ్మెంట్ని, ఆ యొక్క ఎటువంటి సీన్స్ అయినా సరే అద్భుతంగా రావాలని దానికోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదేమైనా రామ్ చరణ్ ఆల్ ద బెస్ట్. నీలాంటి ఒక మంచి హీరో తెలుగు ఇండస్ట్రీకి రావడం ఎంతైనా కూడా తెలుగు వాళ్ళు అదృష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగతా హీరోలు కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మంచి ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ అనుకూలంగా ఉండి ఆ సీన్కి తగ్గ అవుట్పుట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సినిమాకి ఒక హెల్ప్ అవుతుంది, సినిమా సక్సెస్కి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నిర్మాత కూడా పెట్టిన డబ్బులు లాభపడటం ద్వారా మరో సినిమా చేసి మరింత మందికి వాళ్ళు పని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ అండ్ టేక్ కేర్ ఆల్సో. ఊపిరి ఊయలగా వార్ 2 సంబంధించి ఇక్కడ చెప్పారు కియారా అద్వానీతో ఉన్న ఫోటోని. సో అలానే ఇక్కడ కింగ్డమ్ సంబంధించి కింగ్డమ్ 2లో మరో అగ్ర హీరో కూడా విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నట్లానే కింగ్డమ్ తో ఆయన విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవగానే కింగ్డమ్ 2 మొదలవుతుంది. అందులో మరో అగ్ర హీరో కూడా ఉంటారని చెప్పారు. ఆయన ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థతో కలిసి సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రమే కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోల్సే జంటగా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి లభిస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రేక్షకుల స్పందన మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పంచింది. అమెరికాలో ప్రదర్శనలు మొదలైనప్పటి నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నా మనం హిట్ కొట్టినాం అంటూ భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఆ ఆనందం నన్ను కూడా ఏడిపించారు.
అందరి ప్రేమతో ఈ విజయాన్ని సాధ్యమైంది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఉన్న నమ్మకం నిజమైంది. నా నటనకు ఇన్ని ప్రశంసలు వస్తున్నాయంటే దానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ అన్నకు, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, మేము ఊహించినట్టుగానే సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. సాంకేతికంగా గొప్పగా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో తీశాం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకులంతా తప్పకుండా సినిమాని ఆస్వాదిస్తారు. త్వరలోనే ఆంధ్రాలో విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. కింగ్డమ్ 2లో హీరోయిన్ గా పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని, ఈ సినిమాలో పాట పెట్టేందుకు అవకాశం లభించలేదని ఆయన చెప్పారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ, విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే, ఏదైనా సాధించాలనే తపనతో సొంతంగా వచ్చే ఎంతో మందికి విజయ్ స్ఫూర్తి. ఇందులో అన్నదమ్ముల బంధం గురించి, నటుల అభినయం గురించి అంతా మాట్లాడుతున్నారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి సినిమాల్ని అందించాలని ప్రయత్నిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్ పాల్గొన్నారు. ఇక కింగ్డమ్ ఇక మనం కొట్టినం రష్మిక. కింగ్డమ్ సినిమాకి లభిస్తున్న ఆదరణపై కథానాయిక రష్మిక ఎక్స్ ద్వారా స్పందించారు. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఆమె పంచుకున్న పోస్ట్, నిన్ను ప్రేమిస్తున్న వారికి ఈ విజయం ఎంతో ముఖ్యమో నాకు తెలుసు. మనం కొట్టినం అంటూ వ్యాఖ్యతో ఓ పోస్ట్ ని పంచుకున్నారు. విజయ్ కూడా మనం కొట్టినం అంటూ ప్రతిస్పందించారు. అన్నా మనం హిట్ కొడుతున్నాం అంటూ తన అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారంటూ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పేవారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రష్మిక పోస్ట్ ని పంచుకున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో కలిసి నటించిన విజయ్ రష్మిక మందన్న మధ్య మంచి స్నేహం ఉంది. కింగ్డమ్ విషయానికి వస్తే కింగ్డమ్ మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా నెగిటివ్ టాక్ అయితే లేదు. మిక్స్డ్ టాక్ కాదు, యావరేజ్, అబోవ్ యావరేజ్ అంటున్నారు. కానీ సినిమా చాలా బాగుందంట. దీనికి మెయిన్గా ఇట్లా రావడం కారణం ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిన వాళ్ళు ఓకే బాగుంది అంటున్నారు. కానీ నిజానికి ఎటువంటి మైండ్ ఎటువంటి లేకుండా ఒక సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకుడు మాత్రం అద్భుతమైన సినిమాగా అంటున్నారు. ముఖ్యంగా మన సత్యదేవ్ గురించి తెలుసు, ఎంత ఇంటెన్సిటీ ఉన్నటువంటి డైరెక్టర్, నటుడు. సో సత్యదేవ్, విజయ్ దేవరకొండ అన్నదమ్ములుగా నటించినటువంటి ఈ సినిమాలో సన్నివేశాలు చాలా బాగా పండాయని, టెక్నికల్ కూడా హై వాల్యూతో ఉన్నాయని, ముఖ్యంగా విజయ్ పర్ఫార్మెన్స్, షేడ్స్ చాలా అద్భుతంగా నటించడం అనేది అయితే బయట వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఈ హిట్ అవసరం. నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. ఖచ్చితంగా సినిమా బాగుంది అంటున్నారు. బాగున్న సినిమాని బతకరేయండి, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఎవరైతే దీని మీద రివ్యూస్ ఇస్తారో వాళ్ళకి నా యొక్క విజ్ఞాపన. ఖచ్చితంగా నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఒక 1 వీక్ ఆగండి. మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే కామ్గా ఉండండి. సో అది ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతుంది, సినిమాని బతికిస్తుంది. సినిమా మీద ఆధారపడిన వాళ్ళని, వాళ్ళకు ఒక జీవితాన్ని అందిస్తున్నటువంటి సినీ పరిశ్రమలో ఇటువంటి ప్రొడ్యూసర్స్ నిలబడాలి, పెద్ద ప్రొడ్యూసర్లు. సో కాబట్టి మీకు నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే కామ్గా ఉండండి అని చెప్పేసి నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్లో వినోదాలు. ఓకే, వస్తున్నాడు గౌతమ్. అశ్విన్ బాబు కథానాయుడుగా ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వచ్చినవాడు గౌతమ్. రియా సుమన్ కథానాయిక, ఆయేషా ఖాన్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. టి గణపతి రెడ్డి నిర్మాత. ఇటీవల తెరకెక్కిన యాక్షన్ ఘట్టాలతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను చేసుకుంటుంది. నేడు అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ కథా నేపథ్యం అత్యాధునిక సాంకేతిక అంశాలతో రూపొందించిన యాక్షన్ ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాను అని చెప్పారు నిర్మాత. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, విటివి గణేష్ తదితరులు ఉన్నారు దీంట్లో. అశ్విన్ బాబు తెలుసు మనకి, రాజుగారి గదితోటి ఒక మంచి హిట్ తో వచ్చినటువంటి అశ్విన్ ఇప్పుడు ఇంకో సినిమా సంబంధించి వచ్చినవాడు గౌతమ్ అనే టైటిల్ తోటి వస్తున్న సినిమాకు సంబంధించి అయితే ఉంది. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా దానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. యాక్షన్ సినిమాగా వస్తున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. టైగర్ ష్రాఫ్ సంబంధించి కూడా ఇక్కడ కూడా ఉంటుంది. మరో యాక్షన్ కథతో టైగర్. తెరపై యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అరవేస్తుంటారు నటుడు టైగర్ ష్రాఫ్. ఈ మధ్యనే ఆయన నటిస్తున్న బాగీ 4 సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి ప్రాజెక్ట్ గా ఓ హై కాన్సెప్ట్ యాక్షన్ చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ చిత్రాన్ని అవనే శ్రీమన్నారాయణ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సచిన్ రవి మురాద్ ఖేతాని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. టైగర్ ష్రాఫ్ కొంతకాలంగా యాక్షన్ ఫార్మాట్ కోసం చూస్తున్నారు. అప్పుడే మురావ్ ఖేతాన్ని సచిన్ రవి ఆ కాన్సెప్ట్ తో అతన్ని సంప్రదించారు. వారు కథ చెప్పగానే విని ష్రాఫ్ ని పూర్తిగా ఆకట్టుకుంది. వెంటనే ప్రాజెక్టు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరించారు. అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని, ఈ ప్రాజెక్టు కోసం ప్రఖ్యాత అంతర్జాతీయ యాక్షన్ బృందాన్ని నియమించున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు
చెప్పినట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ లాగానే అడిగినా టైగర్ ష్రాఫ్ అయినా ఓకే, గడ్డంతో ఉండడం వల్ల టైగర్ ష్రాఫ్ కొద్దిగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ జిమ్నాస్టిక్ లో అందవేసిన చెయ్యి, అద్భుతమైనటువంటి విన్యాసాలు చేసే టైగర్ ష్రాఫ్ మనం వార్ సినిమాలో అయితే చాలా మంది తెలుసు. వార్ ఫస్ట్ పార్ట్ లో టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ నటించారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, అసలు యాక్షన్ సన్నివేశాల్లో అయితే అద్భుతపరుస్తాయి, అంత అద్భుతంగా చేయగలడు. సో జాకీ ష్రాఫ్ అంటే ఇప్పటి తరం వాళ్ళకి పెద్దగా తెలియదు. 1980s లో అద్భుతమైన హీరో అనే సినిమాతోటి అరంగేట్రం చేశారు. ఆ హీరో సినిమాని తెలుగులో విక్రమ్ అనే పేరుతో నాగార్జున మొదటి సినిమాగా వచ్చింది. సో అది కూడా జాకీ ష్రాఫ్ ఫస్ట్ సినిమా, అది అద్భుతమైన హిట్ ఇవ్వడంతో అది విక్రమ్ అనే పేరుతో తెలుగులో వచ్చింది. సో అది నాగార్జునకి మొదటి సినిమా. ఆ జాకీ ష్రాఫ్ కుమారుడే టైగర్ ష్రాఫ్. టైగర్ ష్రాఫ్ సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఆయన యాక్షన్ సినిమాకి అందేసిన చెయ్యి అని చెప్పవచ్చు. సో అతను ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాతోటి మళ్ళీ సినిమా చేయబోతున్నారు అనేది ఇక్కడ న్యూస్. జూలియట్ ఎట్ డెకాయిట్ ఏమిటిది? మృణాల్ ఠాకూర్, అడవిశేషు మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం డెకాయిట్. ప్రేమ ప్రతీకారం నేపథ్యంలో షానియల్ డియో రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మృణాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమెకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కేవలం గ్లామరస్ పాత్రకే కాదు, ప్రతీకార నేపథ్యంలో సాగే ఈ కథకి కీలకం అని చిత్ర వర్గాలు తెలిపాయి. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజంగా అద్భుతమైన పోస్టర్ అయితే ఇది అద్భుతంగా ఉంది. నిజంగా ఎవరు ఈ అమ్మాయి అనుకుంటున్నాం, ఎంత ఇంటెన్సివ్ లుక్ కానివ్వండి, ఆ మృణాల్ ఠాకూర్ లాగానే లేదు, చాలా అద్భుతమైనటువంటి ఫోటోతోటి నిన్న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినటువంటి చిత్రం ఇది. ఇది డెకాయిట్, అడవిశేషు హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నటువంటి ఒక సినిమా ఇది. దీనికి సంబంధించి అయితే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అడవిశేషు ఇలాంటి పోలీసు, క్రైమ్, పోలీసు, ఈ యొక్క దేశభక్తి సినిమాలు, ఈ యొక్క ముఖ్యంగా ఇంటెలిజెన్స్, గూఢాచారం, ఇటువంటి దాంట్లో చాలా సినిమాలు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించిన అడవిశేష్కి అదే ఫార్మాట్ లో వస్తున్న ఇంకో సినిమా డెకాయిట్ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుందాం. అలానే మృణాల్ ఠాకూర్కి హ్యాపీ బర్త్డే విషెస్. ఇది దాదాపుగా ఈనాడులో ఇది వచ్చింది. ఇక్కడ ఎందుకంత పంతం వినండి కొంచెం, వీడంతటోడు ఏ ఊళ్ళో లేడు, ఓసారి గూగుల్ తిరిగేసి చూడు అంటూ ఓ అబ్బాయి గురించి గొప్పగా చెప్పారు స్నేహితులంతా కలిసి. అదంతా ఎందుకోసం, ఇంతకీ ఈ అబ్బాయి ప్రత్యేకత ఏమిటి తెలియాలంటే సుందరకాండ చూడాల్సిందే. నారా రోహిత్ కథానాయకుడుగా నటించిన చిత్రం ఇది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాఘాని కథానాయకులు, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు, సంతోష్ చిన్నపోళ్ళ నిర్మాతలు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రంలోని ప్లీజ్ 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 మ్యామ్ మీకెందుకు ఇంత పంతం వినండి కొంచెం అంటూ సాగే పాటని శ్రీ హర్ష ఈమని రాసిన ఈ పాటను అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీవాస్, సాయి చరణ్ పాడారు. ఇది పాపం నిజానికి చెప్పాలంటే నారా రోహిత్ మంచి ఎఫర్ట్స్ పెడతారు, కానీ కొద్దిగా గ్యాప్స్ ఎక్కువ వల్ల ఏమో అంతగా పాపులర్ కాలేకపోయారు. మంచి నటుడు, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమా వస్తే ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ యొక్క సినిమా సుందరకాండ అంట. గతంలో మనం చూసాం వెంకటేష్ హీరోగా సుందరకాండ వచ్చింది. దాని తర్వాత గ్యాప్ తర్వాత అదే పేరుతోటి నారా రోహిత్ హీరోగా ఈ యొక్క సినిమా రాబోతుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక మనం సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షిలో అయితే ఈ మొత్తం అందరు హీరోలని కవర్ చేశాడు. హీరోలు, హీరోయిన్ కూడా ఎవరెక్కడ అనేది, అంటే ఎవరు ఏ షూటింగ్ లో ఉన్నారనే డీటెయిల్స్ అభిమానుల కోసం అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి రఫ్ గా లుక్ వేద్దాం, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ హీరో ఇప్పుడు ఏ షూటింగ్ లో ఉన్నారు అనేటువంటి వివరాలు. తెలుగు చిత్ర పరిశ్రమగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటుగా సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటారు. ఇతర భాషల వాళ్ళు మినహా సినిమా షూటింగ్లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగర్తో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయి దుర్గా తేజ సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్స్ తో హుషారుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ ఉన్నారు, షూటింగ్ లో పాల్గొంటున్నారో ఆ విశేషాలు చూద్దాం. తప్పకుండా చూద్దాం. అజీజ్ నగర్ లో రాజా సాబ్. బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. భారతీయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాలవిక, మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఉన్నారు.
సో ఇదే ఈ షూటింగ్ 90% పూర్తయింది. మరో 10% చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటిది ఉంది. ఇది అజీజ్ నగర్ లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతూ ఉంది ఈ షూటింగ్. రాజాసాబ్. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ 2012 చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్లేని సో ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్టుగా ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్ లో భాగంగా డబకాంతం మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక డ్రాగన్ జోరు దేవర వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ నీల్. వర్కింగ్ టైటిల్ KGF, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలవంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఉంది. అయితే ఈ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూ ఉంది. శంకరపల్లిలో పెద్ది రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం పెద్ది. తొలి సినిమా ఉప్పెనతో 2021 బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా పెద్దికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్ చరణ్ తో పాటుగా ముఖ్య తారాగణపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగర్ సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ లో నేపథ్యంలో పాటను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. రామ్ చరణ్, జాన్వి అంటే ఒక ప్రముఖ స్టూడియో అంటే రామోజీ ఫిల్మ్స్ లో ఇందాక మనం ఈనాడులో చూసాం RFCలో పెద్ద షూటింగ్ జరుగుతుందని. పెద్ది సంబంధించిన ఈ షూటింగ్ నైట్ వచ్చేసి రామోజీ ఫిల్మ్స్ లో, డే టైం వచ్చేమో శంకరపల్లిలో వేసినటువంటి సెట్ లో జరుగుతూ ఉందనేది ఇక్కడ వార్త. ప్రత్యేకమైన సెట్ లో తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరారు నాగ చైతన్య. ఆయన నడుస్తున్న తాజా చిత్రం SC24. వర్కింగ్ టైటిల్ విరూపాక్ష హిట్ తర్వాత కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఆల్రెడీ మాకు తెలుసు గుహ సెట్ వేశారని చెప్పేసి అక్కడ జరుగుతూ ఉంది. ఇక ముచ్చింతల్లో ఆంధ్ర కింగ్ రామ్ పోత్రిని హీరోగా రూపొందుతున్నటువంటి తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది ముచ్చింతల్లో ఆంధ్ర కింగ్. అలానే అల్యూమినియం ఫ్యాక్టరీలో విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. టబు కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చార్మి కౌర్ సమర్పణ. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఆల్రెడీ నిన్న చూసాం. ఆల్రెడీ ప్రభాసును మన పూరి జగన్నాథ్ కలిశారని. ఎందుకంటే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతూ ఉంది. రాజాసాబ్ కూడా జరుగుతుంటుంది కదా. ఓకే, ఇక విజయ్ సేతుపతి సినిమా అక్కడ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో విజయ్ సేతుపతి సినిమా. అలానే బూత్ బంగ్లాలో లెనిన్, అఖిల్ అఖిలేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా లెనిన్. ఏజెంట్ సినిమా తర్వాత 2 ఏళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. తుక్కుగూడలో సంబూరాలు. సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రోహిత్ KP దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించినటువంటి నిరంజన్ రెడ్డి వాళ్ళ ప్రొడ్యూసర్లు. సో ఈ తుక్కుగూడలో జరుగుతూ ఉంది. హైదరాబాద్ సమీపంలో తుక్కుగూడలో జరుగుతుంది. హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక పతాక సన్నివేశాల్లో యోధ. జాంబిరెడ్డి 2021 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం, TG విశ్వప్రసాద్ వీళ్ళు దర్శకుది. అయితే దీనికి సంబంధించి ఈ సినిమా ఫ్యాంటసీ దాని భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మిరాయ్ చిత్రం 8 భాషల్లో శంకరపల్లిలో తెలుసు కదా. DJ టిల్లు స్క్వేర్ చిత్రాలతో ఫేమ్ జునగడ్డ సిద్ధు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరోయిన్లతో పాటుగా ఇతర. సో ఇది దాదాపుగా అందరికి సంబంధించినటువంటిది. నవంబర్లో ఘాటి, ఇది ఒకటి వేరే న్యూస్. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్నటువంటి సినిమా ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. UV క్రియేషన్స్ సమర్పణలో జాగర్లమూడి రాధాకృష్ణ క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మించారు. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నవంబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. VFX వర్క్ పై మరింత శ్రద్ధ పెట్టి మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న టీమ్ ప్లాన్. ఘాటి సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో పాటుగా పలు భాషల్లో రిలీజ్ అవుతుంది. వెరీ గుడ్. ఇది అనుష్కకు సంబంధించినటువంటి వార్త. ఘాటి. ఇక శివకార్తికేయన్ హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విద్యుత్ జమాల్. సో ఇది కూడా శివకార్తికేయ మంచి అమరన్ అనే సినిమాతోటి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు
మురుగదాస్కి ఈ మధ్య కొద్దిగా హిట్స్ లేవు. ఈ క్రమంలో మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయ హీరోగా వస్తున్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి తాజా వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది దాదాపుగా సాక్షిలో అన్ని కూడా ఇవే ఇచ్చారు. అందరికి సంబంధించిన గెటప్స్తో సహా ఇక్కడ ఎన్టీఆర్, ప్రభాసు, పెద్ది రామ్ చరణ్, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, రామ్ పోతినేని, అలానే సాయిధరం తేజు, విజయ్ సేతుపతి, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జ, అలానే అఖిల్ అక్కినేని, ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం కదా. ఇది ముఖ్యంగా మెయిన్గా సాక్షి ఒక పేజీ అంతా కూడా దీన్ని కేటాయించారు. గ్రేట్ ఇది అయితే కూడా. ఇకపోతే మనం వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. ఫైరింగ్ మూమెంట్, బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో పాల్గొంటూ కమిట్ అయిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రీసెంట్ గా హరిహర విరామాలు రిలీజ్ కాగా ఈ సెప్టెంబర్ 25న ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో తాజాగా మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఆగస్టు 2న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. కోపంలో పుట్టి పోరాటానికే సిద్ధమయ్యాడు అతను, చివరికి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడు, ఫైరింగ్ మూమెంట్ అంటూ మొదటి పాట అప్డేట్ ఇచ్చారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట శింబు పాడారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. హ్యాపీ బర్త్డే జూలియట్. ఓకే, దీనికి సంబంధించి ఇందాక మనం చూసాం అదే విశేష సినిమాలో హీరోయిన్ గా వస్తున్నటువంటి డెకాయిట్ సంబంధించిన వార్త. ఇక ఇద్దరు స్నేహితుల మధ్య ప్రయాణం మయసభ. ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ రోల్స్ లో దేవా కట్ట రూపొందించిన వెబ్ సిరీస్ మయసభ. విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్టు 7న సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ దేవకట్ట గారితో నాది 10 ఏళ్ల ప్రయాణం, 3 పార్ట్లకు సరిపడా కథ రాశానని ఈ సిరీస్ గురించి ఆయన ఎప్పుడో చెప్పారు. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించి టీం అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా అని అన్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సిరీస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆది పినిశెట్టి చెప్పారు. తన కెరీర్ లో ఇది స్పెషల్ గా నిలుస్తుందని చైతన్యరావు అన్నాడు. దేవకట్ట మాట్లాడుతూ ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఎంతవరకు దారి తీసింది అనేది చూపించబోతున్నాం అని అన్నారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని నిర్మాత అన్నారు. నటులు చరితా వర్మ, దివ్యాదత్త, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్. ఇది మయసభ అనేటువంటి సినిమా. ఇది మనం ట్రైలర్ చూసాం. ఇది ముసుగులో గుద్దులాట అన్నట్టుగా, లేకపోతే అంటారు ఇంటికి ముంత దాల్చడం ఏదో అన్నట్టుగా ఇది చూస్తే ఎవరికైనా చిన్నపిల్లకి కూడా అర్థమైపోద్ది. ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అని చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డిలకు సంబంధించిన కథ. మయసభ టైటిల్ కూడా పొలిటికల్ యాంగిల్లోనే పెట్టారు. ఇది ఎవరైనా సరే చిన్నపిల్లలు కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఆ ప్రోమో చూస్తే అది చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య ఉన్నటువంటి కథగా అయితే ఎవరైనా ఇట్టే పసిగట్టేయచ్చు. సో మరి నిజానికి వాస్తవాలు చూపించారా, ఏదైనా కల్పితాలు చూపించారా? అలా చూపిస్తే దాని మీద ఇటు నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ నుంచి కానీ అటు తెలుగుదేశం చంద్రబాబు సైడ్ నుంచి కానీ ఏమైనా దీని మీద ఆక్షేపణలు వచ్చే అవకాశం ఉందా? నిజానికి సినిమా అయితే అలా గొడవలు అవుతాయి, దాని మీద లీగల్గా వెళ్తారు. కానీ ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి దీని మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు అనేది మనకు తెలియదు. ఖచ్చితంగా ఇటువంటి పొలిటికల్ ఉన్నప్పుడు కొంతమంది వాస్తవాలు తీస్తే కొంతమంది నచ్చదు. అలా అని చెప్పేసి ఫిక్షన్ యాడ్ చేస్తే ఇది వక్రీకరించారు, చరిత్రని జరిగిందని వక్రీకరించారు అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అని దాని మీద అభ్యంతరాలు చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మయసభ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుంది? దేవా కట్ట గురించి మనకు తెలుసు, గతంలో చేసిన సినిమాలను బట్టి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం కానివ్వండి, ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ డైలాగ్స్ రాయటంలో కానీ అందవేసిన చెయ్యి అద్భుతమైన డైలాగ్స్ రాయగలటువంటి ఆ దేవా కట్ట ఈ యొక్క వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించడం. అది కాకుండా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిల యథార్థ గాథగా చూపించబోతున్నారా, కల్పిత పాత్ర అనేది మనం ఇక వెబ్ సిరీస్ స్టార్ట్ అయితే కానీ చెప్పలేము. ఇక్కడ చూడండి, కియారా అద్వానీ గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి. ఆ కాస్ట్యూమ్స్ చూస్తే మనకు అర్థం అవుద్ది. ఒకసారి జూమ్ చేయి వెంకటేష్. నీ గుండె గుమ్మంలో ఊపిరి ఊయలగా పాట అట్లా ఉందా, లేకపోతే ఈ ఫోటోను బట్టి రాశారా కూడా అర్థం కావట్లేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోయిన్లుగా నటించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆగస్టు 14న సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు మేకర్స్. గురువారం హీరోయిన్ కియారా అద్వానీ బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. హృతిక్ రోషన్, కియారా జంటపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను ప్రీతం కంపోజ్ చేయగా, నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటా ఊపిరి ఉయ్యాల అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. శాశ్వత్ సంగీత్ లిఖిత. ఇక చూడండి, ఈ పాట ఈ లిరిక్లు తగ్గట్టుగా ఈ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటాట. గుండె గుమ్మం అని చెప్పేసి ఈ ఫోటో పెట్టారు. గుండె గుమ్మంలోకి వస్తూ పోతూ ఉంటా కాబట్టి ఆమె ఓపెన్ చేసి పెట్టింది అనుకోవచ్చా? మరి ఇంత మ్యారేజ్ కూడా అయింది తనకి, ఇంత స్పైసీగా ఉన్న ఫోటో పెట్టడం, అది కూడా బర్త్డే సందర్భంగా అంట ఈ ఫోటో రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా
ఈ యొక్క యూత్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాకి ప్రమోషన్కి హెల్ప్ అయ్యే విధంగా ఈ యొక్క ఫోటో పెట్టారు. అదేవిధంగా ఆ పాటకు తగ్గట్టుగా కూడా ఆ యొక్క ఫోటోని ప్రెస్కి రిలీజ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది వార్ 2కి సంబంధించినటువంటి ఒక వార్త. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను. నా పేరు శ్రీనివాస్ వాలి. మీరు చూస్తున్నారు CJ టీవీ.